వ్యక్తిగత డేటా గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందట. కులం వివరాలు రెండో దశలో సేకరిస్తారట. సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడి. ఇప్పుడు జనగణన చేసేటప్పుడే కులగణన కూడా చేపట్టవచ్చు కదా. కులం వివరాలు మళ్ళీ ఇంకో దశ ఎందుకు? అలానే ఒక కాలం పెడితే అయిపోయాయి కదా. అలానే ఒక కాలం పెడితే దాంట్లోనే రాస్తారు కదా ఏ కులం ఏంటన్నది. జనగణన మహాయజ్ఞంలో తొలి భాగమైన గృహగణన బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నదట. సో మన దగ్గర తెలంగాణలో May 1. ఇందుకు సంబంధించిన వివరాలు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం జాతీయ మీడియా సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశ చరిత్రలో 1872లో మొదలైన తొలి జనగణనతో కలుపుకుంటే ఇప్పుడు చేపట్టబోయేది 16వ జనగణన అట. స్వతంత్ర భారతదేశంలో ఇది 8వ జనగణన. తొలిసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరిస్తున్నారు. జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచుతారు. ఏ ప్రభుత్వేతర సంస్థతోనూ కేంద్రం పంచుకోదు కాబట్టి వాటి ఆధారంగా విచారణలు దర్యాప్తులు చేపట్టడానికి అనుమతి ఉండదు. ఈ వివరాలు సమాచార హక్కు చట్టం కింద కూడా ఇవ్వరు. న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా వినియోగించడానికి వీల్లేదు. సో అంటే ఎందుకు చెప్తున్నారంటే మీరేం టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. ఇది ప్రైవసీకి సంబంధించిన అంశము. ఈ డేటాతో ఎలాంటి వాటికి కూడా ఈ డేటా ఉపయోగపడదు. ఐడెంటిటీ కానీ కేసుల్లో విచారణలో కానీ ఇంకా ఏదైనా దానికి సంబంధించిన దాంట్లో ఈ డేటాను ఉపయోగించరు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆర్టీఐ కింద ఫలానా గ్రామంలో ఎంతమంది ఉన్నారు మీరు సేకరించిన సమాచారం ఇవ్వండి అన్నా కూడా ఇవ్వరట. అయితే ఇది ఎట్లా ఉండబోతున్నది? మన దగ్గర కూడా జరిగింది కదా, కులగణన జరిగింది మన దగ్గర. సో 33 క్వశ్చన్స్ ఉంటాయట. తొలి దశలో గృహగణన కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానికంగా ప్రకటించిన తేదీల వారీగా నెల రోజుల పాటు జరుగుతుందట. ఇందులో 33 ప్రశ్నల ఆధారంగా ప్రజల ఇండ్ల స్థితిగతులు, ఇంట్లోని వారి పరిస్థితులు, వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, చరాస్తుల వివరాలు అడిగి నమోదు చేస్తారు. పౌరులు చెప్పిన వివరాలను ఎన్యూమరేటర్లు యథాతథంగా నమోదు చేసుకుంటారట. మీరేం చెప్తే అది నమోదు చేసుకుంటారు. ఏమడుగుతారట? మీ ఇంట్లో నివసించే సభ్యుల సంఖ్య ఎంత, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వారి పేర్లేంది, వాళ్ళు పురుషుల స్త్రీల ఇంకేమన్నా, కుటుంబ యజమాని వివరాలు ఏంటి, కుటుంబ యజమానిది షెడ్యూల్డ్ కులమా, షెడ్యూల్డ్ తెగన లేదా ఇతర తరగతులకు చెందిన వ్యక్తి అన్న సమాచారాన్ని కూడా సేకరిస్తారట. ఎస్సీనా ఎస్టీనా లేకపోతే ఇంకా వేరే ఏదన్నా సేకరిస్తారట. ఇంట్లో గదుల సంఖ్య, వివాహిత జంటల సంఖ్య ఎంతమంది, పెళ్ళి అయితే మీరు ఒకవేళ ఎన్ని రూమ్లు ఉన్నాయి ఇవన్నీ చెక్ చేస్తారు, చూస్తారట, అడుగుతారు. అడిగితే మీరేం చెప్తే అదే రాసుకుంటారు. ఇంట్లో సదుపాయాలు, ఆస్తుల ఆదాయ వనరుల వివరాలు, రేడియో ఉందా, టెలివిజన్ ఉందా, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా, ల్యాప్టాప్ ఉందా, కంప్యూటర్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, సైకిల్ ఉందా, స్కూటర్ ఉందా, మోటార్ సైకిల్ ఉందా, మోపెడ్ ఉందా, కారు ఉందా, జీప్ ఉందా, వ్యాన్ ఉందా, ఎలాంటి వస్తువులు ఉన్నాయి మీ ఇంట్లో అన్నది కూడా రాసుకుంటారట. జనగణన ప్రక్రియకు సంబంధించి సంప్రదించడానికి ఇంటి యజమాని ఫోన్ నెంబర్ తీసుకుంటారట. మళ్ళీ ఏమైనా డౌట్స్ వస్తే ఫోన్ చేసేందుకు మీ నెంబర్ తీసుకుంటారట. ఆంధ్రప్రదేశ్లో May 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, తెలంగాణలో అయితే అదే నెల అంటే May 11 నుంచి June 9 వరకు జరుగుతుందట. ఇంకా మనకు సమయం ఉన్నది. మనం ఇంక ఏప్రిల్లో ఉన్నాం. May 11కి మన దగ్గర స్టార్ట్ అవుతుంది. దీనికి 15 రోజుల ముందు నుంచి సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్లో ప్రజలు తమ గృహ సంబంధ వివరాలను స్వయంగా కూడా నమోదు చేయొచ్చట. ఆ పోర్టల్కి వెళ్ళి మీరు కూడా ఎంటర్ చేయొచ్చు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా మొత్తం 16 భారతీయ భాషల్లో వివరాలు నమోదు చేసే కార్యక్రమం జరుగుతుందట. సో మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయితేనేమో ఆ పోర్టల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఏప్రిల్ 26 నుంచి May 10 వరకు తెలంగాణలో. ఆంధ్రాలో అయితే ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. సెన్సస్ ఎన్యూమరేటర్ అయితే May 11 నుంచి June 9 వరకు. సో ఎందులోకి వెళ్ళాలి? se.census.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ వివరాలు అందులో ఇవ్వచ్చు అనమాట. వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్లో నమోదు చేయొచ్చు. ఇంటి పెద్ద పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ నమోదు చేసిన వెంటనే ఓటీపీ వస్తుందట మీ నెంబర్కి. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రశ్నావళితో కూడిన పోర్టల్ తెరుచుకుంటుంది. అక్కడ వివరాలన్నీ నమోదు చేసి సమర్పించిన తర్వాత హెచ్ అనే ఇంగ్లీష్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఒక ఐడి కనిపిస్తుందట. అది SMS ద్వారా కూడా వస్తుందట. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని వారికి ఇవ్వాలి. స్వయంగా నమోదు చేసిన వివరాలన్నీ సరిగ్గా ఉంటే సరే, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఆ సమయంలో సరి చేసుకోవచ్చు. అంటే మీరు ఎంటర్ చేసిన తర్వాత కూడా, మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంటికి వస్తారు వాళ్ళు. ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి ఏదైతే హెచ్తో స్టార్ట్ అయ్యే ఐడి ఏదైతే ఉందో వాళ్ళకి ఐడి ఇవ్వాలి. మేము ఎంటర్ చేసినాం ఆల్రెడీ అని. మళ్ళీ ఆయన చెక్ చేస్తాడు. చెక్ చేసి ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయి, అన్ని ఫిల్ చేయలేదు అనుకున్నప్పుడు మళ్ళీ అడుగుతాడు.
మళ్ళీ అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ తొలి దశలో కులగణన అనేది ఉండదట. వ్యక్తిగత జనాభా వివరాలు సేకరించే రెండో దశలో మాత్రమే కులం మతం వివరాలు సేకరిస్తారట. ఎందుకట్లా మరి? అప్పుడే చేయొచ్చు కదా, వై సపరేట్ ఎందుకు దాన్ని అంటే మీరు దాన్ని పక్కన పెడదామని, అంతే కదా. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం తొలగించడం జరగదు. డేటా భద్రత కోసం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి పత్రాలు ఎన్యూమరేటర్లు సేకరించారు. అంటే మీరు ఏం పేపర్లు పలానా చోట భూమి ఉందని అంటే ఆ పేపర్ అని అడగరట, ఓన్లీ మీరు చెప్పింది రాసుకుంటారట. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎన్ఆర్ఐలకు ఉండదట. ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్గా ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉండదట. జాతీయ జనాభా పట్టిక అప్డేషన్ ఇప్పుడు చేపట్టట్లే. జనాభాకు సంబంధించిన వివరాలన్నింటినీ దాదాపుగా 2027లోనే బహిర్గతం చేశారు. సో ఇట్లా ఈ ప్రాసెస్ ఈ జనగణన స్టార్ట్ కాబోతున్నది దేశవ్యాప్తంగా. రేపటి నుంచే స్టార్ట్ కాబోతున్నది. మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో జరగబోతున్నది.